బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకోండి. పాన్ హీట్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని వేసేయండి. దోసని తిప్పినట్టు ఇలా కింద నుంచి తిరిగేయండి. మూత అనేది పెట్టకూడదండి, ఇలా వేగితే సరిపోతుంది. బెండకాయల్ని సైడ్కి తోసి సెంటర్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేయండి. పోపుని బెండకాయలతో కప్పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఉంచి ఇలా కలిపేసేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేయండి. ఫ్రై ఐటమ్స్ చిటికెలో అయిపోవాలంటే ఇలా క్యాస్ట్ ఐరన్లో ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, బెండకాయలు కలిసేలాగా మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. మూత తీసి దంచిపెట్టుకున్న వెల్లుల్లి, కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. బెండకాయ ముక్కల్ని మరీ రోస్ట్ చేయకండి, టేస్ట్ మారిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.